రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ. మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఇన్ఛార్జ్ మంత్రులకు హైకమాండ్ గెలుపు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ టాస్క్ను ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి చేయాల్సిందేనని హుకుం జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కావస్తోంది. ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు అవి సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తోంది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లను గెలిచి సత్తా చాటడంతో పాటు బీఆర్ఎస్ కు సరి అయిన రీతిలో బుద్ధి చెప్పింది. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్లు, కోఆర్డినేషన్ కమిటీల భర్తీని పూర్తి చేసింది కాంగ్రెస్. దీంతో ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను అపాయింట్ చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోంది. అయితే ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో చోటు దక్కని ఆశావాహులకు ప్రాధాన్యతపై ఫోకస్ పెట్టారు. అవకాశం కల్పించడంతో పాటు పెండింగ్ లో ఉన్న కమిటీలను లోకల్ బాడీ ఎన్నికలలోపు కంప్లీట్ చేయాలని హైకమాండ్ సూచించింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉమ్మడి 10 జిల్లాలకు సీనియర్లను సంస్థాగత ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇప్పటికే కుల గణనతో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను గవర్నర్ అప్రూవల్ కు పంపింది. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తూనే లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్న క్రమంలో మెజారిటీ స్థానాలు గెలిపించే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తీసుకోవాలని టాస్క్ పెట్టారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు తమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అటు హైకమాండ్ తమకు అప్పజెప్పిన టాస్క్ ను ఇన్ఛార్జ్ మంత్రులు ఖచ్చితంగా పూర్తి చేసి లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించే దిశగా అడుగులు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు.